ఇక మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో జరిగిన బతుకమ్మ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. సింగరేణి మైన్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయాలని చూస్తుందని కవిత ఆరోపించారు. ఇక కాంగ్రెస్ హయాంలో సింగరేణి సంస్థ నుంచి 42,000 కోట్లు అప్పు తీసుకొని కొత్త గనుల ఏర్పాటుకు నిధులు లేక ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని విమర్శించారు. ఇక కార్మికులకు బిచ్చం వేసినట్లుగా లాభాల వాటాను ప్రకటించి ఒక్కో కార్మికుడికి సుమారు ₹1,00,000 నష్టం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులను కాపాడితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని కవిత పేర్కొన్నారు. సింగరేణి అంటే ప్రాణం నాకు. సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్ లో 42-43,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఇది ఉండగా ఇక్కడ ఉన్నటువంటి కొత్త బాయిలు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు, ఇంకెక్కడో పోయి రాగి గని కొన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ 3,000 కోట్లు అప్పడుగుతా ఉన్నారు. స్వయంగా సింగరేణి దగ్గర 42,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రభుత్వం సింగరేణికి ఇవ్వకుండా, సింగరేణి ఇతర గనులను అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా సింగరేణి పోయి మళ్ళీ ఎల్ఐసి నడుపుకునే పరిస్థితి వచ్చింది. అంటే సంస్థను ఎట్లా దివాలా తీస్తున్నారు అన్న విషయం దయచేసి సింగరేణి కార్మికులందరూ అర్థం చేసుకోవాలి. ఈ బతుకమ్మ సాక్షిగా, మా ఆడబిడ్డల సాక్షిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముందు మీరు మీ అవినీతిని తగ్గించుకోండి. అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త బాయిలు వస్తాయి. చేసిన ప్రతి పనిలో అవినీతిని బంద్ చేసుకుంటే వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాము. నిన్న మొన్న లాభాలలో వాటా అనేది కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది కరెక్ట్ కాదు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు. చిన్న ప్రకటనతోనే అయిపోవాలి. దానికి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంది, ఆయన మాట్లాడిన మాట ఏంది, నిన్న చూస్తుంటే సింగరేణి కార్మికులకు కడుపు రగిలిపోతుందని చెప్తున్నారు ఒక్కొక్కరు. ఇటువంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు. సింగరేణి కార్మికుల చెమటతోని ఇవాళ తెలంగాణ మొత్తంలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతుంది, ప్రతి ఇంట్లో ఫ్యాన్ వెలుగుతుంది. ఆ విషయం మర్చిపోవద్దు.